క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాను చెప్పండి. ఈ బ్యాగ్ కంటైన్స్ ఏ టోటల్ ఆఫ్ 105 కాయిన్స్, 1 rupee, 50 paise and 25 paise coins denominations. Find the total number of coins of 1 rupee if there are total 50 rupees 50 paise in the bag, and it know that the number of 25 paise coins are 133.33% more than the number of 1 rupee coins. అసలు క్వశ్చన్ ఏముంది, మనకు ఉన్నాయంటే కాయిన్స్ ఉన్నాయంట. ఏమేమి ఉన్నాయంటే 3 టైప్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. 1 రూపీ ఉంది, 50 పైస్ ఉంది, తర్వాత 25 పైస్ కాయిన్స్ ఉంది. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏంటంటే 105 ఉన్నాయి. క్లియర్ ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 105 ఉన్నాయి. అమౌంట్ ఎంత ఇచ్చాడంటే 50 రూపీస్ 50 పైస్ ఇచ్చాడు. తర్వాత మనకు ఒక హింట్ ఇస్తున్నాడు. ఏమి హింట్ ఇస్తున్నాడు అంటే ఇవి 25 కాయిన్స్ ఎలా ఉన్నాయంట, 1 రూపీ కాయిన్స్ కన్నా 133.1/3% ఎక్కువ ఉన్నాయంట. ఇచ్చి మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయన్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. ఇప్పుడు చూడండి, ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి. టోటల్ చూడండి, కాయిన్స్ అన్ని అంటే 105 ఉండాలి. 105 ఉండాలి. మళ్ళీ వాటి వాల్యూ ఎంత రావాలంటే 50 రూపీస్ 50 పైస్ కావాలి. మనకున్న హింట్ ఇది. ఫస్ట్ ఏం చేస్తాను, 25 కాయిన్స్ ఎలా ఉన్నాయంట, ఎలా ఉన్నాయి 25 కాయిన్స్ 133.33% ఎక్కువ. మోర్ గమనించండి, ఇక్కడ మోర్ అంటే దాని అర్థం ఏం చెప్పండి, 100 యాడ్ చేయాలని. 20% మోర్ అంటే 100 + 20 120 రాసుకుంటాం. అంటే ఇక్కడ దీని అర్థం ఏం చెప్పండి, ఇక్కడ 233 1/3 ఉన్నట్టు. క్లియర్ అర్థమైందా? అంటే 233 1/3 అంటే ఎంతమా, 3 3 is 9 9 6 700/300 కదా, పర్సంటేజ్ కదా. అంటే రేషియో ఎలా ఉన్నట్టు చెప్పండి, 7:3 ఉన్నట్టు. 7 ఏ ఉన్నట్టు, 3 ఏ ఉన్నట్టు. ఏవి ఎక్కువ ఉన్నాయి, 25 పైస్ కాయిన్స్ 7 ఉన్నట్టు, 1 రూపీ కాయిన్స్ 3 ఉన్నట్టు. అంటే చూడండి, మన కాడ ఉన్నవి చూడండి, ఇవేమో 3 ఉన్నాయి, ఇవి రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 7 ఉన్నాయి. ఇవి 1 రూపీ కాయిన్స్, ఇవి 25 పై కాయిన్స్. ఇంతవరకు ఓకేనా? నిజమంటే చూడండి, 3తో డివైడెడ్ నెంబర్ ఏమున్నాయి ఇక్కడ, ఓన్లీ 24 ఉంది. నిజంటే నన్ ఆఫ్ దిస్ కూడా అయిండొచ్చు, కానీ మనం 24 తీసుకుందాం అనుకోండి. అంటే ఇది 24 అంటే ఏమవుతుంది చెప్పండి, ఇంటూ 8 కదా. అంటే ఇంటూ 8 ఎంత చెప్పండి, 56. చూడండి, ఇవి 24 ఉన్నాయి, ఇవి 56. అంటే టోటల్ కాయిన్స్ ఎంత, 24 + 56 80. టోటల్ కాయిన్స్ ఇప్పుడు 80 ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి చెప్పండి, 25 కదా. 105 కదా కాయిన్స్ ఉన్నది. అంటే అవి ఏవి చెప్పండి, 50 పైస్ కాయిన్స్ ఎంత ఉన్నట్టు చెప్పండి, 25 ఉన్నట్టు. ఇంతవరకు ఓకేనా? అంటే మనకు వచ్చింది ఇవి 24 వచ్చాయి, ఇవి 25 వచ్చాయి, ఒక 56 వచ్చాయి. మొత్తం యాడ్ చేసి ఎంత వేసింది, 105 వచ్చింది. ఇప్పుడు మనకు వాల్యూ మొత్తం ఈ వాల్యూ 50 రూపీస్ 50 పైస్ ఉంటే ఇది ఆన్సర్. లేకుంటే దీన్ని డబల్ చేయడం, హాఫ్ చేయడం చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇక్కడ చూడండి, మా 24 రూపీస్ ఉన్నట్టే కదా. 1 రూపీ కాయిన్స్ 24 ఉన్నాయంటే అమౌంట్ ఎంత ఉన్నట్టు 24 ప్లస్ 25 ఉన్నాయనుకోండి 50 పైస్, అంటే హాఫే కదా. ఓకే, హాఫ్ ఎంత చెప్పండి, 12.50 పైస్. ప్లస్ ఇవి 56 ఉన్నాయంటే ఎంత ఉన్నట్టు 1/4 కదా 1 రూపీలో. అంటే 1/4 అంటే ఎంత, 14 కదా. 24 + 14 38, 50 రూపీస్ 50 పైస్. 50 రూపీస్ 50 పైస్ అంటే మన ఆన్సర్ ఎంత అంటే 24. ఇన్ కేస్ అది రాకుంటే దాన్ని డబల్ చేయడమో ఏదో చేస్తాం. అంటే మనకు వచ్చిన వాల్యూ ఇక్కడ చూడండి, ఇన్ కేస్ మన కాడ ఎంత వచ్చింది అంటే ఇక్కడ 25 రూపీస్ 25 పైస్ వచ్చింది అనుకోండి, డబల్ చేస్తే కదా 51 అయ్యేది. కాబట్టి ఆ అమౌంట్ డబల్ చేసుకుంటూ వెళ్తాం, దాంతో కంపేర్ చేసుకుంటూ. అంటే మనకు వచ్చింది ఇది 24 ఉన్నట్టు, ఇది 12 రూపీస్ 50 పైస్, ఇది 40. మనకు అడిగింది అమౌంట్ అడిగాడు, ఏమడిగాడు, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. టోటల్ అడిగాడు, అమౌంట్ కాదు. అమౌంట్ అయినా టోటల్ అయినా ఒకటే కదా, 1 రూపీ కాయిన్ అడిగాడు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 24. ఓకేనా, రాసుకుంటారా? ఇక్కడ మీకు ఇచ్చిన హ్యాండ్ అవుట్ మొత్తం ఏది అంటే లాస్ట్ 2016 to 2023 వరకు తెలంగాణ ఎస్ఐ పేపర్, మన కానిస్టేబుల్ లేవు దీంట్లో, ఓన్లీ ఎస్ఐ దగ్గర చూడండి, దగ్గర 40 క్వశ్చన్స్ వరకు. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఏది, రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఓకే, ముఖ్యంగా ఏపీ తెలంగాణ పేపర్ కన్నా ఏపీ పేపర్లో ఎక్కువ ఉన్నాయి క్వశ్చన్స్ దీంతో, రేషియో ప్రపోర్షన్స్ మీద. మనకన్నా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ ఏమంటే అప్లికేషన్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. క్యాండిల్ క్వశ్చన్ ఐడియా ఉందా, 2 క్యాండిల్స్ ఉంటాయి సేమ్ హైట్. ఓకే, తర్వాత స్కూల్లో ఒకే క్లాస్ నుండి ఏ నుండి బీకి వెళ్ళడం, అవన్నీ క్వశ్చన్స్ అన్నీ ఏపీ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్. అంటే కొంచెం అక్కడ అప్లికేషన్ నాలెడ్జ్ ఎక్కువ. మనకి ఇచ్చిన క్వశ్చన్స్ మొన్నటిదాకా ఏది అంటే 2023 కన్నా ముందు వరకు రైట్ క్వశ్చన్సే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే, ఇంకోటి ఏదో క్వశ్చన్ ఉంది కదా నిన్న చేశారు, అది ఆన్సర్ రాలేదా, చేద్దామా తర్వాత చేద్దామా అది. అసలు క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, చెప్పండి మా క్వశ్చన్ చెప్పండి. ఒక రైలు చూడమా ఎప్పుడు స్టార్ట్ అయిందంట, 9 AM స్టార్ట్ అయిందంట. ఎప్పుడు, స్టేషన్ X నుండి 9 AM స్టార్ట్ అయింది. వేగం ఇచ్చాడు 72 kmph. చూడండి 2 hours తర్వాత అంటే ఇది X నుండి బయలుదేరింది మా Yకి బయలుదేరినట్టు, ఇంకోటి Y నుండి Xకి బయలుదేరింది. అక్కడ ఎన్ని గంటలకు, 2 గంటలు అంటే 11 AM కదా. దాని వేగం ఎంత ఇచ్చాడు, 90 kmph. ఇంతవరకు ఓకేనా ఈ రెండు.
వాళ్ళు ఇచ్చింది అదే కదమ్మా. ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఒక రైలు ఎప్పుడు స్టార్ట్ అయింది? 9 AM స్టార్ట్ అయింది, దాని వేగం 72 kmph. రెండోది 11 AM స్టార్ట్ అయింది, దాని వేగం ఎంత? 92 kmph. ఇక్కడికి ఒక క్వశ్చన్ కూడా ఉందమ్మా. ఈ రెండు రైళ్ళు ఇలా బయలుదేరితే ఏ సమయంలో కలుసుకుంటాయి అనేది కూడా ఒక క్వశ్చన్ మనకు. ఈ రెండు రైళ్ళు ఇలా బయలుదేరితే ఏ సమయంలో కలుసుకుని కూడా క్వశ్చన్. కానీ ఇక్కడ అది కాదు అడిగింది. ఇప్పుడు ఏమి ఇస్తాడు చెప్పండి. ఆ రెండు కూడా ఎప్పుడు కలవాలంటే 130కి కలవాలంట. అంటే ఆ హింట్ ఎందుకు ఇచ్చాడు అంటే 130 కలుస్తుంది అంటే మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కలుస్తాయి చెప్పండి ఆ రెండు రైళ్ళు? 1:30 PMకి కదా. 1:30 PMకి కలుస్తాయంటే 9 to 1:30 వరకు ఎన్ని అవర్స్ ఉంది మా? 4.5 hours కదా. అంటే చూడండి, వెరీ గుడ్. 72 into 4.5 hours అంటే ఎంతమా? 4 1/2నే కదా. 9/2 2 1s 236 54 324 ఓకేనా. ఈ ట్రైన్ ఎంత ట్రావెల్ చేసింది అంటే ఎంతవరకు? 130 వరకు. పర్ అవర్కి ఎంత? 72 వెళ్తుంది మా. అలా 4.5 hours ఎంత? 4 hours ఎంత? 72 into 4 ఎంత? ప్లస్ ఒక 36 మొత్తం కలిపి ఎంత? 324 కరెక్టేనా. మొత్తం కలిపి చూడండి 4.5 hours ఎంత వెళ్తుంది? అది 324 kilometers వెళ్తుంది. ఇక చూడండి, అంటే ఇక్కడ దాకా ట్రావెల్ చేసింది. ఇక రిమైనింగ్ చూడండి, అది 11కి స్టార్ట్ అయింది, 1:30 కంటే దానికి 2.5 hours కదా. అది ట్రావెల్ చేసింది ఎంత? 2.5 hours. అంటే దాని వేగం ఎంత అంటే 90 2.5 hours అంటే ఏం రాస్తారని చెప్పండి? 5/2 2 1s 245 ఎంత? 225. ఇది కరెక్టే ఉందా? 54 27 కరెక్ట్. 324 225 అంటే టోటల్ డిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది కూడా ఒక క్వశ్చన్ అనుకున్నాం అనుకోండి. రెండు క్వశ్చన్స్ అయినట్టే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒకటికి 9కి స్టార్ట్ అయ్యి 72 kmph బయలుదేరింది, రెండోది 11కి స్టార్ట్ అయ్యి 90 kmph వెళ్తే ఆ రెండు కలిసి ఏ సమయంలో కలుస్తాయి? అక్కడ ఎటువంటి స్పీడ్ కానీ ఏం కానీ ఇవ్వకుండా మనం చేయొచ్చు. చూడండి, ఒకటి 9కి స్టార్ట్ అయితే, ఒకటి 11కి స్టార్ట్ అయింది ఓకేనా. ఆ రెండు కలిసి ఎప్పుడు కలుస్తారని ఇస్తాడు క్వశ్చన్, అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు చెప్పండి? 324 ప్లస్ 225 యాడ్ చేస్తే ఎంతమా? 9 ఓకేనా. 549 టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది చెప్పండి? అంటే ఎక్స్ నుండి వై వరకు ఎంత అంటే 549 ఉన్నట్టు. ఇప్పుడు చూడండి ఏమైందంటే సిగ్నల్లో ప్రాబ్లం వచ్చింది కదా. ఏ టైంకి? 12 PMకి. అంటే 12 PMకి ప్రాబ్లం వచ్చింది అంటే 12 PM వరకు ఇది ట్రావెల్ చేస్తుంది కదా. ఇప్పుడు చూడండి, సిగ్నల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు 9 AM స్టార్ట్ అయింది, ఇదేమో 11 AM స్టార్ట్ అయింది, ఇదేమో దీని వేగం 90 kmph, దీని వేగం ఎంత అంటే 72 kmph. సిగ్నల్లో ప్రాబ్లం వచ్చింది 12 PMకి కదా. అంటే ఇప్పుడు ఎంతమా? 3.5 hours. అంటే 3.5 hours ఎంత ట్రావెల్ చేస్తుంది చెప్పండి? 72 into 3 1/2నే కదా. అంటే ఎంత? 7/2 2 1s 236 ఎంత వస్తుంది? 252 kilometers ట్రావెల్ చేసింది ఈ స్టెప్ ఓకేనా. ఇది ఎంత ట్రావెల్ చేసింది? 11కి స్టార్ట్ అయ్యి 12 కంటే 1 అవరే కదా. 90 into 1 ఎంత? 90 kilometers ట్రావెల్ చేసింది ఇంతవరకు ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి ఎంత ఉంది చెప్పండి? 252కు 90కి అంటే యాడ్ చేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోగలం కదా. రిమైనింగ్ డిస్టెన్స్ ఏమవుతుంది చెప్పండి? 252 ప్లస్ 90 యాడ్ చేస్తే ఎంత? 2 ఓకేనా. 14 342 మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది చెప్పండి? 549 అంటే 342 తీసేస్తే రిమైనింగ్ ఎంత చెప్పండి? 7 ఓకేనా. 02 ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందమ్మా? 207 kilometers ఉంది ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు నుండి దీని వేగాలు ఏం చేశారు అంట? రిడక్షన్ చేశారు. రిడక్షన్ చేసినందుకు అవి ఎప్పుడు గెలిచాయంట? 130కి కదా ఇచ్చింది. 130కి గెలిచాయి. రిడక్షన్ చేసినందుకు 130కి గెలిచాయి, అదే ఇచ్చింది క్వశ్చన్ ఓకే. 130 గెలిచాయి మా. రిడక్షన్ చేసినందుకు ఎప్పుడు గెలిచాయంటే 130కి గెలిచాయి. అంటే ఇక్కడ చూడండి 130కి గెలిచాయంటే ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసినట్టు? 12 నుండి 130కి 130 రిడక్షన్ చేసినందుకు ఎప్పుడు గెలిచాయి? వెరీ గుడ్ 430 అంటే 12 నుండి 430కి ఎంత? 4.5 hours కదా. అంటే చూడండి మా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా ఓకే. డిస్టెన్స్ ఎంత ఉంది మా? మనకి ఎంత మిగిలింది? 207 బై టైం ఎంత ఉంది చెప్పండి? 4.5 hours కదా మా. 4.5 hours ఎంత? 9/2నే కదా. 4 1/2 అంటే ఎంత? 9/2 అంటే ఎంత? 9 1s 9 23 ఓకేనా. 46 రెండు దాని యొక్క వేగాలు ఎంత వచ్చాయమా? 46 రెండు యొక్క వేగాలు ఎంత వచ్చాయి? 46. నిజమంటే ఆ రెండు వేగాలు మొత్తం ఎంత ఉన్నాయి చెప్పండి మా? ఒకటి 72 ఉంది, రెండోది ఎంత ఉందమ్మా? 72 మైనస్ ఎక్స్ ప్లస్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే 46 కదా. రెండు యొక్క వేగాలు మొత్తమే కదమ్మా, ఆపోజిట్ డైరెక్షన్ కదా వచ్చేది. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? ఇది 54 ఎందుకుమా? 207 అయినా అది 3 hours కదా. 72 into 3 ఎంత? 216 కదా. అది ఎంత? 90 యాడ్ చేస్తే ఎంత చెప్పండి? 126 కదా. 126 ఇప్పుడు టైం ఎంత మిగిలింది మనకు? 12 నుండి 4.5 hours కదా. అంటే 4.5 hours అంటే ఎంత? 9/2 9 1s 9 రిమైనింగ్ ఎంతమా కదా. మనం తీసేయలే కదా. 1 2 అంటే ఎంత వచ్చింది? 226 ప్లస్ 90 కదా.
అంటే యాడ్ చేస్తే ఎంత 6 10 306 2 మొత్తం ఎంత 5 49 నుంచి 306 తీసేస్తే రిమైనింగ్ చూడండి ఎంత 240 ఇంటూ 4.5 అవర్స్ కదా 4.5 అవర్స్ అంటే ఎంత చెప్పండి 9/2 9 1 9 9 2 18 7 ఎంత 54 kmph. ఆ రెండు వేగాల మొత్తం ఎంత ఉన్నట్టు చెప్పండి ఇప్పుడు 54 kmph. అంటే ఇక్కడ చూడండి ఏం చేస్తాను చెప్పండి అంటే 72లోంచి ఎంతో సేమ్ అదే చూడండి ఫస్ట్ దాన్ని ఎంత తగ్గించాడో రెండో కూడా అంతే తగ్గియాలి ప్లస్ రెండోది ఎంత 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ ఎంత 54. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 162నా అటుకెళ్ళి పంపిద్దామా 54 అంటే తీసేస్తే ఎంత చెప్పండి 8 0 108 108 ఈక్వల్ టు 2x అయితే x ఎంత 54. ఒక్కొక్క దాన్ని ఎంత తగ్గించాడంటే 54 తగ్గించాడు మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు ఫస్ట్ దాన్ని తగ్గించిన తర్వాత స్పీడ్ అంటున్నాడు అంటే ఫస్ట్ దాన్ని వేగం అవుతుంది చెప్పండి 72 ఉంది మైనస్ 54 అంటే ఎంత చెప్పండి 18 kmph ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 18 kmph. అర్థమైందా ఇది కాన్సెప్ట్ దీన్ని ఎలా చేయాలో చెప్తాను రాసుకుంటాను ఇదే ఫిక్స్ కావాలి మరి ఏ క్వశ్చన్ వచ్చినా ఏది ఇచ్చినా సరే లెంతీగా ఉంటే వద్దు అని దాని మైండ్ ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా మీకు జాబ్ వస్తుంది. లేదు ఇలానే ఉంది అనుకుంటే ఏమవుతుంది చెప్పండి అంతే కదమ్మా జరగదు ధైర్యంగా అన్నారు లెంతీగా ఉంది అవును నిజంగా లెంతీగా ఉంది మన 5 మార్కుల క్వశ్చన్ ఒక మార్క్ క్వశ్చన్ ఒక మార్కే కానీ నేను 5 కూడా కాదు 10 మార్క్స్ క్వశ్చన్ చేసేదాన్ని కదా లెంతీగా చేసేటప్పుడు మిస్టేక్స్ కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే ఇప్పుడు అర్థమైంది కదా ఈ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఫైనల్ వచ్చే ఆన్సర్ ఎంత అంటే 54 తగ్గిస్తున్నాడు వచ్చిందాన్ని తీసేయాలి కదా ఇది వచ్చిందంటే ఆటోమేటిక్గా రెండో క్వశ్చన్ కూడా అదే కదా కాన్సెప్ట్. ఓకే ఇప్పుడు తీసేద్దరు ఇది ఇప్పుడు జాగ్రత్తగా గమనించాను ఒక రైలు ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి 9 kmకి స్టార్ట్ అయింది రెండోది ఎప్పుడు స్టార్ట్ అయింది 11 amకి దీని వేగం 72 kmph దీని వేగం ఎంత 9 amకి స్టార్ట్ అయిన దాని వేగం ఎంత అంటే 72 kmph దీని వేగం ఎంత చెప్పండి 11 amకి స్టార్ట్ అయినది 90 kmph. ఇంతవరకు ఓకేనా ఈ రెండు నిజంగా అంటే ఎప్పుడు కలుస్తామా 130 కలవాలి. ఓకే 130కి అంటే రెండు వేగాలు చూడండి మా ఆపోజిట్ డైరెక్షన్ కదా వచ్చేది అంటే 12 వరకు అయితే తర్వాత 12 తర్వాతనే కదా అవి జనరల్గా జర్నీ చేసింది 12 వరకు అయితే మామూలు జర్నీ చేసింది 12 తర్వాతనే కదా మా దానికి జరిగింది సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది అంటే 12 తర్వాత చూడండి మా ఆ రెండు వేగాల మొత్తం ఎంత ఉంది 72 ప్లస్ 90 ఎంత చెప్పండి 162 ఓకేనా 162 వాటి యొక్క వేగాలు మొత్తం 162 ఉన్నప్పుడు ఎంత టైం పట్టింది అంటే 12 నుండి 130కి 1.5 అవర్స్ పట్టింది అంటే 90 మినిట్స్ ఓకేనా 90 మినిట్స్ కదా కానీ ఇప్పుడు ఏం పట్టింది చెప్పండి మా లేకపోతే 1.5 అవర్ అంటే 1/2 అంటే 3/2 అని పట్టింది. ఇప్పుడు ఎప్పుడు రీచ్ అయినాయి చెప్పండి 4:30కి రీచ్ అయ్యి అంటే టైం ఎంత ఉన్నప్పుడు 4.5 అవర్సే కదా అంటే 4.5 అవర్స్ అంటే టైం ఎంతమా 4 into 60 ఎంత 240 ప్లస్ 270 మినిట్స్ పట్టింది. ఈ స్టెప్ అర్థమైందా 162 kmph వేగం ఎందుకు 90 మినిట్స్ పడితే 270 మినిట్స్ పట్టింది అంటే ఎంత వేగం ఉంటుంది మోర్ ఆర్ లెస్ కాబట్టి ఎంత చేయండి 90/270 into 162 0 క్యాన్సిల్ ఓకేనా 9 1s 9 3s 3 1s 3 54 వాటి యొక్క వేగాలు మొత్తం ఎంత అంటే 54 ఉన్నాయి. ఓకే వాటి వేగాలు మొత్తం ఎంత ఉన్నట్టు 54 మనం అంటే చూడండి మొత్తం వేగాలు 162లోంచి 54 తీసేస్తాం అంటే ఎంత చెప్పండి 108 అంటే తగ్గించిన వేగాలు ఇవి ఇప్పుడు ప్రజెంట్ వేగాలు వెళ్ళింది ఇవి తగ్గించిన వేగాలు 108 రెండు దాళ్ళకి కాబట్టి బై 2 చేస్తే ఎంత ఒక్కొక్క దాని వేగం ఎంత అంటే 54 తగ్గించాడు. ఇది అర్థమైందా ఒక్కొక్క దాని వేగం తగ్గించాడు అంటే మనకు అడిగింది ఎంత ఇది కాబట్టి 72 మైనస్ 54 అంటే అంత ఆన్సర్ ఎంత అంటే 18 kmph ఇది ఆన్సర్. అర్థమైందా ఇక్కడ ఏం అప్లై చేసాం ఇది నిజమంటే క్వశ్చన్ టైమ్ అండ్ డిస్టెన్స్ కాదు చైన్ రూల్ అంతే కదా చైన్ రూలే కదా మనం చూడండి 162 వెళ్ళినప్పుడు 90 మినిట్స్ పట్టింది 270 మినిట్స్ పట్టింది అంటే ఎంత వేగం ఉండొచ్చు ఎంత ఉంటుంది 54 వచ్చింది అంటే 54 వేగం తెల్లాయి అంటే నిజంగా ఒరిజినల్ స్పీడ్ ఎంత ఉంది 162 ఉంది అంటే ఎంత తగ్గించుకున్నట్టు 108 తగ్గినట్టు అక్కడ 54 అంటే మళ్ళీ అది ఆన్సర్ కాదు గుర్తుపెట్టుకోండి మా 54 అనేది వెళ్ళిన వేగం 108 వచ్చింది అది తగ్గిన వేగాలు రెండు దాళ్ళకి కాబట్టి బై 2 చేసాం అంటే ఎంత వచ్చింది 54 ఒక్కొక్క దానికి ఎంత తగ్గించాడు 54 తగ్గించాడు కాబట్టి 72 మైనస్ 54 అంతా 18 ఇది ఆన్సర్ రాసుకుంటారా. రెండో క్వశ్చన్ కూడా థింక్ చేయండి రాకుంటే రేపు చెప్తాను ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి చూసి చెప్పగలరా ఏంటి నిజంగా ప్రిపేర్ కావడానికి భ్రమలో ఉండడానికి చాలా తేడా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 98% ఒక భ్రమలో ఉన్నారు ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామని. కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు మా కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మ్యాథ్స్ నేర్చుకోవడం కాదు టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ దేనికోసం టైం మేనేజ్మెంట్ కోసం కానీ అది అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు. టైం మేనేజ్మెంట్ ఎవరు తీసుకోవట్లేదు టైం అండ్ వర్క్ అంటే టైం అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ అలా కాదు ఉన్న క్వశ్చన్ని 30 సెకండ్స్లో చేయగలగాలి. ఈ క్వశ్చన్ నేను క్రియేట్ చేసిన క్వశ్చన్ కాదు ఎక్కడిది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇండియాలో ఉన్న 5 కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఓకే. క్యాట్ కోసము బెస్ట్ క్వాంట్ 5 బుక్స్ టాప్ 5 బుక్స్ అంటే వన్ ఆఫ్ ద బుక్ అది వస్తుంది దాంట్లో క్వశ్చన్
రెండోది అది కూడా లాస్ట్ టైం కూడా ఇచ్చాడు. ఇంకొక దాంట్లో ఉంటారు ఏంటి అంటే ఈ క్వశ్చన్ వచ్చింది అంటే జస్ట్ మీ సీనియర్ని అడుగుతున్నాడు, వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈ క్వశ్చన్ మనకు రాదు అంటారు. ఏదైనా క్వశ్చన్ మీరు పోయి డౌట్ అడగండి, ఖచ్చితంగా ఏం చేస్తారు చెప్పండి. మీకు రాదు అంటే దాని అర్థం ఎగ్జామ్లో వాళ్ళకి రాదని అర్థం, ఎగ్జామ్లో వస్తుంది రాదని కాదు. ఏదైనా క్వశ్చన్ ఈ క్వశ్చన్ వస్తుంది ఇది రాదని చెప్పడానికి నాకు కూడా రైట్ లేదు. ఏ క్వశ్చన్ ఏం రావచ్చు, ఏదైనా రాకపోవచ్చు. అది సిలబస్ అంతే, ఒక లిమిటెడ్ సిలబస్ లేదు. ఏమైనా ఇచ్చాడా సిలబస్? ఈ టాపిక్స్ మాత్రం ప్రిపేర్ కానీ ఇచ్చాడా? ఏం లేదు, సిలబస్ లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిలబస్ ఏముండదు, మీ అప్లికేషన్ నాలెడ్జ్ అంతే. ఓకేనా? ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్ అవుతాయి అంతే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మంచి స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అయితే ఒక ప్రొఫెసర్కి ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి, ఒక మంచి బుక్స్ తీసుకొని రెఫర్ చేసుకోవడమే ఫస్ట్ థింగ్. తర్వాత రెండోది ఇంకా ఆయనకి మరీ మోర్ నాలెడ్జ్ ఉంటే క్వశ్చన్ క్రియేట్ చేస్తాడు. రెండో దానికన్నా ఫస్ట్ దానికి ఎక్కువ వెళ్తాడు. ఎందుకు? జనరల్గా నేనే ఉన్నాను, ఒక పేపర్ తయారు చేయమంటే ఒక వారం టైం ఇస్తే నేను ఈ రోజే స్టార్ట్ చేస్తాను, అసలు చేయను. ఎప్పుడు స్టార్ట్ చేస్తా? ఒక 4 రోజులు తయారు చేస్తా, అప్పటికి టైం అయిపోయింది. అప్పుడు ఏం చేస్తా? ఏదో కట్టు పేస్ట్ అంతే కదా, మనం తీసుకొని చేసుకుంటాం అంతే. అంతకని జరిగేది అదే, హ్యూమన్ సైకాలజీ అదే కదా ఉండేది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా? క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? A/B = 3/5, C/D = 4. అంటే ఈస్ట్ అంటున్నాడు అంటే బై అని అర్థమ్మా. తర్వాత C/D = 2/3 అయితే D/C/B/A. ఒక ఆర్డర్ లేదు ఆడ, గమనించండి. ఓకే, మనకు ఫస్ట్ చూడండి ఏమి ఇస్తాడు చెప్పండి. ఇప్పుడు చూడండి మా ఏమి ఇస్తాడు? A/B ఎంత ఉంది చెప్పండి? 3/5. C/D ఎంత ఉంది చెప్పండి? 4/7. నెక్స్ట్ మా B/C 2/3. ఇదే కదా ఇచ్చింది. ఇక్కడ చూడండి మా, ఇక్కడనే ఇలా వెళ్దాం లేకుంటే ఇదన్నా వెళ్దాం. ఏది వెళ్దాం చెప్పండి? 2 అనేది 5 అయితే చూడండి, 5 అనేది 2 అయితే 3 ఏమవుతుందని తీసుకోవచ్చు, లేకుంటే 5 అనేది 2 అయితే 3 ఏమవుతుందని తీసుకోవచ్చు. ఏది తీసుకుందాం? ఇది తీసుకుని చూడండి. 5 అనేది 2 అయింది, అయితే 3 ఏమవుతుంది చెప్పండి? 5 అనేది 2 అయితే 3 ఏమవుతుంది అంటే 3/5 × 2 మా. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 6/. ఇది ఓకేనా? నెక్స్ట్ చూడండి D చూడండి, 4 అనేది 3 అయితే 7 ఏమవుతుంది? చూడండి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 4 అనేది 3 అయితే 7 ఏమవుతుంది అంటే 7/4 × 3నే కదా, అంటే ఎంత? 21/4. ఇంతవరకు ఓకే, అర్థమైందా? అంటే వీటి రేషియో చూడండి, డినామినేటర్ల వాల్యూ 5 4s 20. ఓకేనా? అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది? 4 times. ఇంటూ 4 ఎంత? 24. ఇది ఇంటూ 1 కాబట్టి ఇంటూ 20 అంటే ఎంత? 40. ఇది కూడా ఎన్నిసార్లు పోతుంది? ఇంటూ 20 ఎంత అంటే 60. ఇది ఎన్నిసార్లు 5 పోతుంది అంటే ఎంత? 105. మనకు వచ్చిన రేషియో ఎంత అంటే 24:40:60:105. ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 10 kgs రైస్ ఉందంటే దాంట్లో ఏమున్నాయంట? 4% స్టోన్స్ ఉన్నాయంట. హాఫ్ ఆఫ్ ద స్టోన్స్ వర్ రిమూవ్డ్. అంటే సగం ఏం చేశాడు చెప్పండి? స్టోన్స్ రిమూవ్ చేస్తే ఇప్పుడు ఏం అప్రాక్సిమేట్లీ పర్సెంటేజ్ స్టోన్స్ ఎంత ఉన్నాయి అంటున్నాడు. మా స్టార్టింగ్లో చూడండి, 10లో ఎంత ఉన్నాయి చెప్పండి? 4%. అంటే 10 kgs ఉన్నాయనుకోండి మా, 10 kgsలో 4 kgs ఏమున్నాయి చెప్పండి? స్టోన్స్ ఉన్నట్టే కదా ఇవి. ఓకే, ఇప్పుడు ఎన్ని తగ్గించాడు చెప్పండి? స్టోన్స్లో 50% తగ్గింది అంటే ఇదేమవుతుంది చెప్పండి? 2 kgs. ఇదేమవుతుంది చెప్పండి? 8. ఆ 2 మాత్రమే తీయాల్సింది. అప్పుడు చూడండి ఇది ఎంత శాతం అంటున్నాడు అంటే 2/8 × 100 4. నిజమంటే ఎంత? 25%. పాయింట్లలో ఇచ్చాడా? 25% అంటే ఏం రాస్తాను చెప్పండి? 25/100 కదా, అంటే ఏమవుతుంది? 0.25. ఆన్సర్ తప్పు కొట్టాడేమో. ఇదైతే అర్థమైంది కదమ్మా. క్వశ్చన్ ఏముంది చెప్పండి? మనకేమి ఇచ్చాడు? 10 kgలో 4% ఉన్నాయంట. అంటే 4 అంటే 10 kg ఉన్నప్పుడు 4 kgs ఉన్నట్టే కదమ్మా. దాంట్లో రాళ్ళు మాత్రమే తగ్గిస్తున్నాడు 50%. 50% తగ్గడం అంటే ఎంత చెప్పండి? 50% తీసేస్తే రిమైనింగ్ ఎంత? 2 ఉంటాయి. అంటే 50% వెళ్ళిపోతే ఇంకా బియ్యంలో కూడా 50% తగ్గియాలంటే 55 కాదు, మనం రాళ్ళు మాత్రమే తీసేస్తాం కాబట్టి 2 kgs పోతాయి. అంటే రిమైనింగ్ ఎక్కడ మిగులుతుంది? 8. 8లో 2 అంటే ఎంత అంటే 25%. ఓకేనా? రాసుకో. 40% అంటే 4 కదా. వెరీ గుడ్. 10 kgsలో స్టోన్స్ ఎంత ఉన్నాయి చెప్పండి? 4%. 4% మీన్ 0.4 మా. ఇప్పుడు ఎంత తగ్గుతుంది చెప్పండి? ఇది ఏమవుతుంది చెప్పండి? దీంట్లో 20% అంటే 0.2 అవుతుంది. ఇది 9.8. 0.2/9.8 2 100/49 మా. 49 2s ది ఆన్సర్. వెరీ గుడ్. 2.04. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? ద ఇన్కమ్ ఆఫ్ ABC ఇన్ ద లాస్ట్ ఇయర్ వేర్ ఇన్ ద రేషియో 6:5:4. ద రేషియో ఆఫ్ A ఇన్కమ్స్ last year to the income of this year 3:4. For B this is 3:5 and the C this ratio 4:5. If the sum of their incomes in the years 12,80,000, then the increase the income of C in the year
ఓవర్ హిజ్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఈ ఇయర్కి ఎంత పెరిగింది అంటున్నాడు క్వశ్చన్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ ఒకసారి 40 చూడండి. క్వశ్చన్ చదవండి ఏమి ఇచ్చాడు. రేషియో ఆఫ్ ద సాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి లాస్ట్ ఇయర్ సాలరీ టు కరెంట్ ఇయర్ సాలరీ 4:5. ద రేషియో ఆఫ్ ద సిమిలర్ టైప్ ఆఫ్ 2:3. ద రేషియో ఆఫ్ లాస్ట్ ఇయర్ సాలరీ ఏ అండ్ బి 3:4. బి రెస్పెక్ట్లీ సాలరీస్ ఈజ్ 26,600 రూపీస్. ఏస్ లాస్ట్ ఇయర్ సాలరీస్. సేమ్ కాన్సెప్టే కదమ్మా. అప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ముగ్గురు ఇచ్చాడు. అంటే 2016 ఇచ్చిన క్వశ్చనే కొంచెం అడ్వాన్స్గా ముగ్గురు ఇచ్చాడు అంతే. అంటే మీరు వీరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉంటే 60% మీ సిలబస్ అయిపోతుంది. ఓకేనా? అంటే మనం ఈ 40 క్వశ్చన్స్ ఇవి ప్లస్ ఒక దాంట్లో ఒక 20 30 ఉంటాయి. ఇవి కాకుండా ఏపీ పేపర్లో అవి నేర్చుకుంటేమో ఈ టాపిక్ పర్ఫెక్ట్ అయినట్టే మీరు. ఓకే, 60% అయితే ఎక్కడికి పో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చేద్దామా? ఫస్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటి అంటే ఆల్రెడీ మోడల్ చేసాము. ఇక్కడ ఏమి ఇస్తాడు అంటే ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ ఆదాయాలను రేషియో ఎలా ఇచ్చాడు చెప్పండి. 6:5:4 ఇచ్చాడు. తర్వాత ఏమి ఇస్తాడు చెప్పండి, ఒక్కొక్క ఇండివిజువల్ ఇస్తున్నాడు. లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపేర్ చేస్తున్నాడు. ఇచ్చి మనకు ఏమి ఇస్తాడంటే టోటల్ అమౌంట్ ఇచ్చి క్వశ్చన్ ఏమి ఇస్తాడు, ఎవరితో ఏది అడగొచ్చు, బి అడగొచ్చు, ఏదైనా సరే క్వశ్చన్ అడగొచ్చు. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు ఈ మోడల్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ అని ఒక క్వశ్చన్ వచ్చింది అంటే చూడండి, ఫస్ట్ రేషియో ఎలా ఉంది చెప్పండి. 6:5:4. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా? ఇది ఏ, బి, సి. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ రేషియో ఎలా ఉంది చెప్పండి. ఫస్ట్ ఏది ఎలా ఉంది చెప్పండి. ఏస్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ దట్ ఇయర్ ఈజ్ 3:4 అంటున్నాడు కదా. అది చూడండి మా 6 ఉన్నప్పుడు 3:4 ఉన్నప్పుడు చూడండి, 3 అనేది 6 అయితే 4 అంటే ఏమవుతుంది అంటే 4/3 × 6 కదా రాసేది. అంటే ఇచ్చిన రేషియో చూడండి ఎలా ఉంది చెప్పండి. 3:4 ఉందా, దాన్ని ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఇంటూ రివర్స్ రాసేసుకోండి, 4/3 రాసేస్తాయి. ఈ స్టెప్ ఓకేనా? నెక్స్ట్ బీది ఏమవుతుంది చెప్పండి. ఇంకా ఈ మోడల్ ప్రకారం 5/3 మా. ఇది ఓకే, అర్థమవుతుందా? మూడోది ఏమవుతుంది చెప్పండి, 5 ఇంతవరకు ఓకేనా? ఇది వాళ్ళ రేషియో మా. ఇప్పుడు చూడండి 3, 3, 4కి ఎల్సిఎం ఎంత, 12 ఓకేనా? 12 అంటే ఇమీడియట్గా చూడండి మా 6 × 4 × 12 అంటే ఇంటూ 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి 5 × 5 × 4. ఎక్కడిది 4? ఇది ఇంటూ 4 × 4, దీన్ని ఇంటూ 3 చేస్తాం. ఇది ఓకేనా? ఇవి న్యూమినేటర్ వాల్యూతో ఇంటూ చేస్తాం. ఇదేమవుతుంది చెప్పండి, 4 × 5 × 3. ఇది అర్థమైందా రేషియో? ఇప్పుడు సింప్లిఫై ఏదైనా ఉంటే చేసేద్దాం. దేని 2 చేద్దామా? 4 కట్ అయితే ఉంటుంది కదా, 4 మ్యాక్సిమం వాల్యూ మా. 4 1s 4 1s ఇంకేం పోవు కదా. 6 4 ఎంత, 24, 25, 15 మా. వాళ్ళ ఇన్కమ్స్ రేషియో 24:25:15 ఉంది. మనకు క్వశ్చన్ ఏమడుతున్నాడు చెప్పండి. అయితే సి లాస్ట్ ఇయర్ది ఇయర్ది ఎంత అంటున్నాడు. ఓకే, సిది ఎంత, లాస్ట్ ఇయర్ది ప్రజెంట్ అడుగుతున్నాడు మా. అంటే సి చూడండి, సిది ఫస్ట్ ఇన్కమ్ చేసుకుంది చూడండి, ఎంత ఉంది చెప్పండి. 15 మొత్తం ఎంత మా, యాక్చెస్ ఎంత, 64 ఇంటూ ఇచ్చిన అమౌంట్ ఎంత ఉంది చెప్పండి, 1 to 8 30 lakhs అంతే కదా మా క్వశ్చన్. ఓకే, ఇప్పుడు వాడిది సి ఇన్కమ్ అయితే ఇక్కడ ఆన్సర్ అయ్యేది, కానీ ఏమి ఇస్తాను చెప్పండి, లాస్ట్ ఇయర్కి ప్రజెంట్కి ఎంత తేడా అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి మా లాస్ట్ ఇయర్ చూడండి, వాడు ఇచ్చిన అమౌంట్ ఏంటి చెప్పండి, ద సమ్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్ దిస్ ఈ ఇయర్ చూడండి, ఈ ఇయర్ అంటే ఎంత ఇచ్చాడు చెప్పండి మనకు. సిది 5 అనేది ఇది అయితే 1 ఎంత అని తీసుకుంటున్నా. ఎందుకు 1? వాళ్ళ రేషియో ఎలా ఉంది మా, 4:5 కదా. అంటే ఈ 5 అయితే డిఫరెంట్ కదా అడిగింది, అది అడగట్లే కాబట్టి ఎంత 1 వేస్తున్నాం. 1 ఎంత అంటే 60,000. ఆన్సర్ ఎంత అంటే 60,000. కాన్సెప్ట్ అర్థమైందా? రాసుకుంటారా? ఇంకోసారి చెప్పాలా? క్వశ్చన్ గమనించండి ఎలా ఇస్తాడంటే, మా ఇక్కడ ఎంత ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, పర్సన్స్ ఉంటారు. వాళ్ళదే లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ సాలరీస్ కంపేర్ చేస్తారు. ఇది కాన్సెప్ట్ మా. ఇక్కడ ఫస్ట్ చూడండి ఎంతమంది పర్సన్స్ ఉన్నారంటే 3 పర్సన్స్ ఉన్నారు. ఏ వచ్చాకనే 6 ఉంది, బి వచ్చాకనే 5 ఉంది, సి వచ్చాకనే 4 ఉంది. ఇదే కదా రేషియో. ఫస్ట్ ఇండివిజువల్గా ఏమి ఇస్తాడు అంటే ఒక్కొక్క ఇయర్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తాడు మా. అంటే లాస్ట్ ఇయర్ చూడండి మా 3:4 అంటున్నాడు. నిజమంటే చూడండి 3 అనేది 6 అయితే 8 ఏమవుతుంది కదా అడిగేది నిజంగా అంటే. కాబట్టి ఏం చేస్తుంది, 3 అనేది 6 అయితే 4 ఎంత అన్నాం అంటే ఎంత, 4/3 × 6 కదా నిజమంటే రాసేది, అంటే 8 అని రాయొచ్చేది. దాన్ని ఎలా రాస్తున్నాం అంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి కంపేర్ చేయడానికి ఈ 6 తీసుకోండి, ఉన్న రేషియోని రివర్స్ వేసేసేయండి. 3:4 ఇచ్చాడా కాబట్టి ఇక్కడ 4 రాసి /3 రాస్తాం. ఇది ఏది 3:5 కాబట్టి ఏం రాస్తాం చెప్పండి, 5 × 5/3 రాయాలి. నెక్స్ట్ మూడో వ్యక్తిది ఎంత చెప్పండి, 4 × థర్డ్ పర్సన్ చూడండి 4:5 అన్నాడు కాబట్టి 5/, క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నిజమంటే ఇక్కడ అన్ని ఇక్కడ 6 ఉంటే కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి, కానీ 3 డిఫరెంట్ ఉన్న వాల్యూస్ ఉన్న కాబట్టి ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటున్నా. 3, 3, 4కి ఎల్సిఎం ఎంత, 12 కాబట్టి ఇది ఎన్నిసార్లు పోతుంది అంటే ఇంటూ 3 టైమ్స్ పోతుంది, ఇంటూ 4 టైమ్స్ ఇంటూ 4. ఇక్కడ 4 ఉంది కాబట్టి పైన కూడా 4 ఉంటుంది మా. ఇక్కడ 4 కాబట్టి ఇక్కడ కూడా 4, ఇక్కడ కూడా 4 కాబట్టి 4. అంటే మనకు రేషియో 10 మాత్రమే తీసుకుంటాం. 3 దాంట్లో కామన్గా 4 ఉంది కాబట్టి 4 కట్ చేసేస్తున్నా. ఇంకా రిమైనింగ్ చూడండి 24 ఓకేనా, 25, 15 3 కదా అది, ఓకే 3 అంటే ఎంత 15. నిజమంటే వాళ్ళ రేషియో ఎలా ఉన్నాయంటే 24:15
25:15 ప్రజెంట్ ఇది. ఓకే, ఇప్పుడు చూడండి సి మొత్తం ఇన్కమ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు చెప్పండి? 80,000లో సిది అడిగాడు కాబట్టి 15 యాడ్ చేసి ఎంత అంటే 64. ఇది సిది. మనకు అడిగేది వాళ్ళ మధ్య లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మధ్య డిఫరెంట్ అడుగుతున్నాడు. కాబట్టి సి శాలరీ వచ్చినది ఇది ఇప్పుడుది ప్రజెంటే కదా, అంటే ప్రజెంట్ ఎంత ఉన్నాడు చెప్పండి? సిది ఎంత ఉంది? 4:5 కదమ్మా. ఇది 5 అయితే 1 ఎంత అంటాడు? 1 ఎక్కడిది? డిఫరెంట్ కదా, కాబట్టి 1/5 డైరెక్ట్ ఇక్కడ రాసేయచ్చు. 1 ఎంత అంటే 60,000. ఆన్సర్ ఎంత అంటే 60,000. ఓకేనా? ఈ స్టెప్స్ అర్థమైనా? ఇక్కడేమో సి కనుక్కున్నాము. వాళ్ళు అడిగింది ఏం చెప్పండి? డిఫరెంట్ కదా అడిగింది, లాస్ట్ ఇయర్కి ప్రజెంట్ ఇయర్కి. ఇదేమో ప్రజెంట్ది కాబట్టి డినామినేటర్ 5 రాస్తున్నాను. వాళ్ళు అడిగింది డిఫరెంట్ కాబట్టి 1 రాస్తున్నా. ఆన్సర్ అయితే 1/5 రాస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 60,000. నెక్స్ట్ వన్, ద ఏజెస్ ఆఫ్ 2 children A and B are such that the sum of the value of 2 times the age of A and 5 times the age of B in 6 less than the sum of the value of 5 times the age of A and 2 times of age of B. The difference of the square of their ages is 36. The product of their ages. A మరియు B అనే ఇద్దరు పిల్లల వయసులు ఎలా ఉన్నాయి? ఏ వయసుకు 2 రెట్లు, B వయసుకు 5 రెట్లు విలువలు కలిసి వచ్చే మొత్తము ఏ వయసుకు 5 రెట్లు, B వయసుకు 2 రెట్లు విలువ వచ్చే మొత్తము కంటే 6 తక్కువ. ఈక్వేషన్ పడుతుంది. ఏమి ఇచ్చాడమ్మా? ద ఏజెస్ ఆఫ్ 2 children A and B such that the sum of the value of 2 times of A is ఏమి ఇస్తాడు చెప్పండి మా? 2A. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి? ప్లస్ 5 times of age of B కదా, 5B ఈజ్ 6 less than the, ఇది 6 తక్కువ ఉంటుంది అంటే ప్లస్ 6 యాడ్ చేస్తే దీనికి సమానమే కదా. ఇది 6 తక్కువ ఉంది అంటున్నాడు. ఈజ్ 6 less than the sum of the value of the 5 times of the age of A అంటే 5A and 2 times of B. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇస్తాడు అమ్మా? ఇఫ్ ద డిఫరెంట్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 36 అంట. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు అంటే ద డిఫరెంట్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఏజెస్ అంటే A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఆర్ B స్క్వేర్ మైనస్ A స్క్వేర్ ఎంత అంటే 36 ఉండాలంట. ఇదైతే ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఫస్ట్ ఏం వస్తుంది చెప్పండి? ఏ వైపు ఇది ఒకవైపు తీసుకొస్తే ఏమవుతుంది? ఏ తీసుకొస్తే ఎంతమా? 3A మైనస్ 3A మైనస్ 3B ఈక్వల్ టు ఎంత అంటే A మైనస్ B ఎంత ఉన్నట్టు? కరెక్టే కదమ్మా. A మైనస్ B ఎంత ఉన్నట్టు? 2 2. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి? A స్క్వేర్ ప్లస్ మైనస్ B స్క్వేర్ ఎంత ఇస్తున్నాడు? A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఈక్వల్ ఎంత రావాలంట? 36 అంట. ఇదే కదా వాడు ఇచ్చింది. అంటే A మైనస్ B ఎంత రావాలంటే 2 రావాలి. A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఈక్వల్ టు 36 రావాలి. అంటే ఏం చేయగలమ్మా? ఫ్రంట్ 2 ఉండాలి. 9 7 తీసుకుందాం చూడండి. 9 7 తీసుకుంటే చూడండి 81 49. డిఫరెంట్ ఎంతమా? వాళ్ళు అడిగింది ఏది? 10 8 తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? అంతేలేమా? 10 మధ్య 8 మధ్య డిఫరెంట్ 2 ఓకేనా? 10 స్క్వేర్ 100 64 మధ్య డిఫరెంట్ 36 కదా. 10 8 మా. ఒకరికి 10 years తీసుకుంటే రెండోటి 8 తీసుకుందాం అనుకోండి. 10 8కి మధ్య డిఫరెంట్ ఎంత? 2 వస్తుంది. తర్వాత స్క్వేర్ చేస్తే 100 B స్క్వేర్ ఎంత? 64 డిఫరెంట్ ఎంత? 36. కాబట్టి మనకి అడిగింది ఏది అంటే ప్రొడక్ట్ అడుగుతున్నాడు. అంటే 10 into 8 ఎంత? 80. అది ఆన్సర్.